చెప్పమ్మా. రే సూర్య, హ్యాపీ బర్త్డే రా. పొద్దున్నుంచి 100 సార్లు చెప్పావు ఇప్పుడు దాకా. నీ చిన్నప్పుడు నీ బర్త్డే గ్రాండ్గా చేశాను. ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు. ఇంతకీ నీకు గిఫ్ట్ పంపాను చూసావా? పొద్దున్న డెలివరీ బాయ్ వచ్చాడు. గిఫ్టా? అదే రా, నీకు ఇష్టమైన టెలిస్కోప్. టెలిస్కోపా? రే రే సూర్య, అమ్మ ఆ నక్షత్రం నన్నే చూస్తుంది, నీకు ముంకుమని అంటుంది. అది తోకచుక్క నాన్న. అది కింద పడినప్పుడు మన మనసులో ఏదన్నా అనుకుంటే అది నిజమవుతుందిరా. నిజమా అమ్మ? థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రే, మీ డాడీ మాట్లాడతాడంట. వద్దమ్మా, నాన్న జాబ్ గురించి అడగడం, నేను రాలేదనడం ఎందుకు కానీ థ్యాంక్స్ చెప్పానని చెప్పు. జాబ్ గురించి కాదురా, నాన్న నీతో ఏదో మాట్లాడాలంట. గుడ్ నైట్ అమ్మా. ఇలా ఆకాశం వైపు వాళ్ళ అమ్మ చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించేటప్పుడు చూపించింది. ముద్దులు పెట్టే ఏజ్ వచ్చినా ఇంకా గోరుముద్దల దగ్గరే ఆగిపోయాడు. ఇతని జీవితం ఎలాంటిదంటే దరిద్రమేమో భూమంత దగ్గరగా, అదృష్టమేమో ఆకాశం అంత దూరంగా ఉంది. చూద్దాం ఇతని జీవితంలో ఏం మిరాకిల్ జరుగుతుందో. పేరు చెప్పడం మర్చిపోయినా, ఇతని పేరు సూర్య. ఏ చందు, ఏం చేస్తున్నారా? ఏం లేదురా ఖాళీ. నీ జాబ్ ట్రయల్స్ ఏమైంది? నాకు మొన్న ఏదో టెక్నో కంపెనీ ఇంటర్వ్యూ అని చెప్పావురా, ఏమైంది? మా ఇంట్లో కూడా దాని గురించి అడుగుతున్నారా. నాకు జాబ్ రావాలన్నా, నా జీవితంలో నుంచి దరిద్రం పోవాలన్నా ఏదో ఒక మిరాకిల్ జరగాలరా. మిరాకిలేమో కానీ దయ్యాలు డేట్ పోయే టైంలో వాక్ చేస్తున్నావు, జాగ్రత్త. హాయ్. ఎవరు నువ్వు? చాలా రోజులుగా మిమ్మల్ని పైనుంచి చూస్తున్నాను.
రోజు ఇదే టైంకి మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటున్నారు కదా. ఇదేంటి కాళ్ళు సరిగ్గా ఉన్నాయిగా. అమ్మా దేహం అయితే కాదులే, అనవసరంగా పరుగు పోయింది. అయినా కానీ హే, ఈ టైం- హాయ్. ఆ, ఆ, హాయ్. నేను రోజు ఇక్కడికి వస్తుంటాను, మీరు ఇక్కడే ఉంటారా? హా, సరదాగా అలా నక్షత్రాలు చూస్తూ బయటకు వచ్చా. మీకు నక్షత్రాలు అంటే ఇష్టమా? ఎవరికి ఇష్టం ఉండదు. ఆ, ఇందాకే ఒక తోకచుక్క పడింది, మా అమ్మ చెప్పింది. అలా పడేటప్పుడు ఏదైనా కోరుకుంటే అది నిజమవుతుందంట కదా. ఎప్పుడే మిరాకిల్ జరుగుతుందో ఎవరికి తెలుసు. మీరేం చేస్తూ ఉంటారు? నేను జాబ్. ఓ జాబా? డే షిఫ్టా? లేదు, నైట్ షిఫ్ట్. 1 అవర్ బ్రేక్, సో అందుకే అలా బయటకు వచ్చా. ఓ అందరు లీలా ఖాళీగా రారా. ఆ? ఏ ఆఫీస్? స్కై సొల్యూషన్స్. ఎక్కడా అది? హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్. టైం అయింది, నేను వెళ్తాను. హ్మ్. ఎక్కడో చెప్పలేదు, కనీసం జాబ్ అన్నా రిఫర్ చేయొచ్చు కదా. యూనివర్స్ సూర్య. ఎస్ యూనివర్సిటీయా, ఓ యూనివర్సిటీయా? అందుకే రాలేరు నీకు జాబు. హ్మ్. ఐటమ్ వాడు తెలియదు, అంత ఐటమ్ ఐటమ్ చేస్తాడు. ఏంటిది? ఆ? ఏంటి రోజు నక్షత్రం కనిపించట్లేదు? రే సూర్య, తిన్నవారా? లేదమ్మా. నైట్ 11 అవుతుంది, ఇంకా తినలేదా? లేదమ్మా, 11 అవుతుందా? రే సరే అమ్మా, రే నేనుంటా. సూర్య, గౌ మియా బాయ్ బోల్నా. ఆ పోరాడు నూనెకి మిల్కీలు ఎక్కున్నారు. మిల్కీ బాయ్. హే, ఆ, నైట్ టైం సూర్య. అదేంటి నైట్ టైం? పొద్దున్న మండిపోతున్నావు కదా. మండిపోతుంటావా? ఓ సూర్యుడి గురించా? మ్మ్. నీది మాకు కూడా ఏ స్ట్రీట్ లైన్ లాగానే రావాలి కదా. ఈడేంటి మళ్ళీ వచ్చాడు? పోరు అక్కొచ్చిన బాయ్. మీకు ఇప్పుడే ఇచ్చారా బ్రేక్? హా, మీకు ఇప్పుడేనా? నాది చాలా పెద్ద బ్రేక్లేండి. మీరు జాబ్ చేస్తారా? నాది డే షిఫ్ట్. ఓ, ఎక్కడ ఆఫీస్? హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్. మాదాపూర్. మాదాపూరా? నిజమేనా? నిజమే అండి. నువ్వు నిజమే చెప్తావురా, నువ్వెందుకు చెప్తావు ఆ? అబద్ధాలు? వీడిక్కడి నుంచి పోడా? మీ జాబ్ రోల్ ఏంటి? ఎక్కడ మీ ఆఫీస్? అమ్మది మీరు ఏం చేస్తుంటారు? ఇక్కడ మీ ప్రాసెస్ ఏంటి? మీకు జాబ్ ఎలా వచ్చింది? ప్రాసెస్ ఏంటి? మీ వర్క్ ప్లేస్ ఏంటి? ఓ పని చేద్దాం, ఒక నిమిషం అండి. ఆహా, ఓకే. ఏంటి నిజమా?
ఆ, ఏమైంది? అంటే మా మా ఫ్రెండ్కి కడుపులో నొప్పండి, ఎమర్జెన్సీ. అయ్యో, మీ ఇల్లు దగ్గరే కదా, నేను వచ్చి ఏమైనా హెల్ప్ చేయనా? పర్లేదండి, మా ఇల్లు చాలా దూరం. ఐ విల్ టేక్ కేర్. హ్మ్. ఉండరా, కడుపు నొప్పికి ఎవడైనా సూసైడ్ చేసుకుంటారా? చచ్చిపోలేరా మీ వాళ్ళు ఏం ఉపయోగం దేశానికి? ఆకాశమంత దూరం ఉన్నా సుపర్ణలాగా నేను రానా, ఓ నింగిలోని తారలాగా నువ్వు మారేనా, నీకోసం వెచ్చి చూస్తున్న మనసు మారేనా. నా చిన్ని నాటి నేస్తమా నేస్తమా, నా కాలలోకి ఎక్కి వెళ్ళిన స్నేహమా, నా పైన జాలి చూపిన మేఘమా. ఇలాగా నన్ను మర్చవా, కరాలి రావా మరాలి రావా, ఒక్క మేరుపై రావా, ఒక్క చినుకై రావా, చిన్ని తారలాగా నువ్వు మళ్ళీ రావా, తారా తారరాయ్. నా చిన్ని నాటి నేస్తమా నేస్తమా, నా కాలలోకి వెళ్ళిన స్నేహమా, నా పైన జాలి చూపిన మేఘమా. ఏంటి ఈరోజు నక్షత్రాలు కనిపించట్లేదు? ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అంటే ఏంటి? నువ్వు జాబ్ చేస్తావా, మ్యాజిక్ చేస్తావా? ఇది మనిషి దిగా కాళ్ళు సరిగ్గానే ఉన్నాయి. అమ్మయ్య, సరిగ్గానే ఉన్నాయి. ఏయ్ ఏయ్, నేను కూడా వస్తున్నా. మీ నాన్న అడుగుతున్నారా, ఈసారైనా జాబ్ వస్తుందా? అమ్మా ఈసారైనా జాబ్ వస్తుందా? వస్తుందమ్మా. ఎప్పుడు జాబ్ గురించి తప్ప నా గురించి ఎప్పుడైనా అడిగావా? అది కాదురా, జాబ్ కుదరకపోతే ఉంటానమ్మా, మళ్ళీ చేస్తా. రేయ్, ఏం చేస్తున్నారా? జాబ్ చేస్తున్నారా? రేయ్, ఎప్పుడు వచ్చిందిరా జాబ్? నిన్ననే వచ్చింది. కంగ్రాచులేషన్స్ రా. నాకు చెప్పలేదేంట్రా? నా సంగతి వదిలే కానీ నీ ఇంటర్వ్యూ సంగతి ఏమైందిరా? రేపు ఉందిరా. ఈసారైనా వస్తుందా లేకపోతే డౌటేనా? పక్కారా? సరే సరేలే, నాకు పని ఉంది, మళ్ళీ చేస్తా. బాయ్. ఏమైంది సూర్య? నేను నీకు ఒక అబద్ధం చెప్పాను. ఏంటి, నీకు జాబ్ లేదనా? నీకెలా తెలుసు? అంటే నిన్న జాబ్ గురించి అడిగినప్పుడు నువ్వు తొందరగా వెళ్ళిపోయావు కదా, అప్పుడు అర్థమైంది. ఓ, నాకు రేపు టెక్నో కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది. మరి ఇంకేంటి, జాబ్ పక్కా వస్తుంది. అదేమన్నా లీక్ అయిన క్వశ్చన్ పేపరా? ఇలా వస్తే ఎలా రాయడానికి? ఒకవేళ లీక్ అయిన క్వశ్చన్ పేపర్ అయితే? అదేలా? ఇదేలా? ఆ కంపెనీ హెచ్ఆర్ మా ఫ్రెండే. నిన్న నీ రెజ్యూమ్ వచ్చిందని చెప్పింది, అందుకే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగా. థ్యాంక్ యూ సో మచ్. అక్కడికి వెళ్ళాక నా పేరు చెప్పకు, వెళ్ళి ప్రిపేర్ అయిపో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. వెళ్ళు, ప్రిపేర్ అయిపో. థ్యాంక్ యూ సో మచ్.
పెన్ తీసుకో. రేపు రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. మరి అదేలా? నువ్వు నక్షత్రాలకి అక్షరాలు అయ్యేలా నేను చూసుకుంటా. అదేంటి అర్థం కాలేదు. అంటే నా ఫ్రెండే కదా, నేను చూసుకుంటా. ఓ సరే, థ్యాంక్ యూ. సూర్య, మళ్ళీ ఏమైంది? నీ ఫ్రెండ్ కడుపు నొప్పి తగ్గిందా? ఇప్పుడు తగ్గినట్టేలే. ఆల్ ది బెస్ట్ సూర్య. థ్యాంక్ యూ. నా పైన జాలి చూపిన మేరే ఘమా ఇంటి దాకా తోడుగా రమ్మంటారా మీతో? మా ఇల్లు చాలా దూరంలే. ఐ విల్ టేక్ కేర్. ఓకే. ఆల్ ది బెస్ట్ రా జిండు. ఓకే ఓకే. ఎంతసేపు అయింది తెలుసా? నేను వెయిట్ చేస్తున్నా తెలుసా? నేను అప్పటి నుంచి ఇక్కడే ఉన్నా కదా. నీకు జాబ్ వచ్చిన తొందరలో తెలియడం లేదు. మనం రోజు కూర్చునే ప్లేస్ ఇక్కడ కాదు, అక్కడ. నీకెలా తెలుసు నాకు జాబ్ వచ్చినట్టు? నేను క్వశ్చన్ పేపర్ ఇస్తే నువ్వు జాయినింగ్ లెటర్ తీసుకొస్తావని నాకు తెలుసు. నీకెలా తెలుస్తాయి ఇవన్నీ? నాకు అలా తెలిసిపోతాయి అంతే. అంటే ఇప్పుడు నువ్వు ఏంజల్ అన్నట్టు. రిటర్న్ ఎగ్జామ్ ఈ పెన్తో రాశాను. హెచ్ఆర్ నన్ను పిలిచి సూపర్ అని చెప్పింది. అసలు నాకు ఏం అర్థం కాలేదు. అంతా మిరాకిల్లా ఉంది. నేను చెప్పలేదా సూర్య నేను చూసుకుంటానని? అసలు అసలు నీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. చాలు. కానీ నీకు జాబ్ వచ్చినట్టు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావా? ఫ్రెండ్స్కి చెప్పాను. ప్రతిరోజు మా ఇంట్లో వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు, నా జాబ్ గురించి అడగడానికి మాత్రమే. నా గురించి ఎవరు అడగరు. వాళ్ళకి నేను అక్కర్లేదు. వాళ్ళకి నేను ఒక బరువు అంతే. ప్రతిరోజు వాళ్ళు నీ జాబ్ గురించి అడగడానికి కారణం వాళ్ళు లేకపోయినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలుగుతావని. ఎందుకంటే వాళ్ళు మీ పేరెంట్స్ కాబట్టి. ఒక్కసారి ఆకాశం వైపు చూడు. చందమామ ఒక్కటే, నక్షత్రాలు ఎన్నో ఉంటాయి. ఈ సూర్యకి చందమామ ఒక్కటే, ఆమె మీ అమ్మ. నువ్వేంటి సీరియల్ యాక్టర్ లాగా పెద్ద డైలాగ్ చెప్పావు? సండే నేనే ఇంటికి వెళ్తున్నా చెప్దామని. వెళ్ళి మాట్లాడు సూర్య. అమ్మ నాకు జాబ్ వచ్చిందమ్మా.
ఏంటి జాబ్ వచ్చిందా? అమ్మా. మరి స్ట్రెస్ లాంటిది ఏం కాదారా? ఏం కాదమ్మా, నేను చూసుకుంటా అవన్నీ. నువ్వు తిన్నావా అమ్మా? లేదు నాన్న, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని భయం అయిందిరా. అమ్మా 11 అయిందమ్మా, ఇంకా తినలేవా? ముందెళ్ళి తిను. కానీ ఒకసారి నాన్నతో మాట్లాడు. ఇదిగో ఇవ్వమ్మా. రే, ఆఫీస్ పని అయిపోయిందా? అయిపోయిందమ్మా. దేవుడి దయ వల్ల నీకు బాగానే దొరికిందిరా జాబు. దేవుడి దయం ఏమోలే కానీ దేవత పరిచయం అయింది. ఎవర్రా అమ్మాయి? అంటే నేను రోజు రాత్రి అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి పరిచయం అయిందమ్మా. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఇంటర్వ్యూ చేసింది, నేను సెలెక్ట్ అయ్యా. అవునా, చాలా మంచిదిరా అమ్మాయి. ఏం పేరురా అమ్మాయి పేరు? పేరా? అమ్మాయి ఎలా ఉంటుంది? బాగుంటుందా? అమ్మా, ఆ అమ్మాయి నాకు జస్ట్ ఫ్రెండ్ అమ్మా. పరిచయం అయితే జాబ్ కోసం అంత హెల్ప్ చేస్తుందారా? అంటే ఆ అమ్మాయి ముందు అమ్మాయి పేరు తెలుసుకోరా. అమ్మాయికి నీ పేరు తెలుసా? తెలుసమ్మా. అమ్మాయికి తెలుసు, నీ పేరు అమ్మాయికి తెలియదా? ఈరోజు అడుగుతాలే అమ్మా. నాన్న, నీకు అమ్మాయి నచ్చితే చెప్పురా, వెళ్ళి మాట్లాడతా. అమ్మా, నువ్వు ఆకాశం దాకా వెళ్ళకు, కొంచెం ఆగు. నైట్ కలిసాక నేను నీకు ఫోన్ చేసి చెప్తాలే. నైట్ కలవడం ఏంట్రా? అంటే ఆ అమ్మాయి నైట్ షిఫ్ట్ అమ్మా, బ్రేక్ టైంలో నన్ను కలుస్తుంది. నేను చెప్తాలే అమ్మా ఫోన్ చేసి. ఉండు. ఇంతకీ ఆ అమ్మాయి పేరు ఏముంటుంది? మనలాగే నక్షత్రాలు. చంద్రిక, భూమిక, అక్షయ, వర్ష. 11 అయిందిగా, అమ్మని కలిస్తే తెలుస్తుంది. అరే జాబ్ వచ్చిందంటే చెప్పిన లేదేమరా? నువ్వు చెప్పినావారా? అయినా అంత సడన్ గా నీకెలా జాబ్ వచ్చిందిరా? మిరాకిల్ జరిగింది. ఏంటి రోజు త్వరగా వచ్చావు? త్వరగా వస్తేనే కదా సూర్య త్వరగా వెళ్ళేది. అర్థం కాలేదు, ఏమంటున్నావు? నేను నీకు అబద్ధం చెప్పాను సూర్య. ఏంటది? నేను నువ్వు నేను ఇక్కడ జాబ్ చేయడం లేదు సూర్య. నేను రోజు ఇక్కడికి నీకోసమే వస్తున్నాను. నా కోసం అంటే అంటే మజిలీ సినిమాలాగా నన్ను లవ్ చేస్తున్నావా? సూర్య, నేను చెప్పేది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు సూర్య. నువ్వు రోజు దిగులుగా నా వైపు చూస్తున్నప్పుడు నీ మనసులోని మాటలు నాకు వినిపించాయి. నువ్వు చెప్పింది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు.
నువ్వు హ్యాపీయే కదా సూర్య. నేను రేపు మా ఊరు వెళ్తున్నాను సూర్య. ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతావు? నాకు జాబ్ రావడానికి కారణం నువ్వే, నేను సంతోషంగా ఉండడానికి కారణం కూడా నువ్వే. ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఎలా? ఆ జాబ్ రావడానికి కారణం నీ ధైర్యం అంతే సూర్య. అక్కడ ఎవరు నాకు ఫ్రెండ్స్ లేరు. నేను వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్ళాలి సూర్య. ఆగు, నేను కూడా మీ ఊరికి వస్తాను, ఎంత దూరం అయినా. వద్దు సూర్య. ఏ నైట్ టైం మూన్, అదేంటి నైట్ టైం మూన్? ప్రతిరోజు ఈ చందమామ వచ్చే టైంకి కలిసావు. ఇప్పుడు సూర్యుడు వచ్చేలోపే వెళ్ళిపోతానంటున్నావు. కనీసం నీ పేరైనా చెప్పొచ్చు కదా. నా పేరు తెలుసుకోవాలంటే నువ్వు ఇంటికి వెళ్ళి రోజులాగే టెలిస్కోప్తో ఆకాశం వైపు చూడు. నేను నీతో లేనని ఎప్పుడూ అనుకోకు. నేను నిన్నెప్పుడు చూస్తూ ఉంటాను. నీ మనసులో ఏమి అనుకున్నా నాకు వినిపిస్తుంది. నక్షత్రాలు చూడు, అప్పుడు నా పేరు నీకు కనిపిస్తుంది. అప్పుడు నా పేరు నువ్వు పలుకు, నీ పిలుపు నాకు వినిపిస్తుంది. అప్పుడు నేను కనిపిస్తాను. కనిపించిన వెంటనే నీ స్మైల్ నాకు కనిపించాలి.
రోజులు నీ జ్ఞాపకాలు నాకెప్పుడు గుర్తుంటాయి, ఈ ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లాగా. నేను పిలుస్తా చూడు. నువ్వు పిలిస్తే వస్తాయా? అంగ పారు. ఎలా? ఫ్రెండ్స్ని పిలిస్తే రారా? ఫ్రెండ్సా? మా ఇల్లు చాలా దూరంలే. ఐ విల్ టేక్ కేర్. సరదాగా అలా నక్షత్రాలు చూస్తూ బయటకు వచ్చా. మీకు నక్షత్రాలు అంటే ఇష్టమా? తరరీరా తరరీరే తరరీరా తరరీరే తరరీరా తరరీరే తరరీరా తరరీరా. ఓ సూర్యా ఓ సూర్యా. సూర్యకు అర్థమైంది ఇన్ని రోజులు తనతో ఉన్నది తను రోజు చిన్నప్పటి నుంచి చూసే నక్షత్రం తార. తన ఇబ్బందులు చూసి ఒక మెరుపులాగా తన కోసం కిందికి వచ్చి తన కలలన్నీ తీర్చి సూర్యకి తన ఒక కలలాగా మిగిలిపోయింది. సూర్య తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తన కోసం ఎప్పటికైనా తార మళ్ళీ రాదా అని.